తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయినాయో తెలీదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటి వైన ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేస్తారు కప్పం కట్టలేదని. మరొక పెద్ద సంస్థ అయినటువంటి ఆదాని గ్రూపు పోర్టుకి స్వయాన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్ళి దాడి చేసి మాకు తెలియకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు, మాకు కప్పం కట్టాల్సిందే అని వారి మీద దాడులు చేస్తారు. ఒక జిందాల్ గ్రూప్ని బెదిరించి తరివేశారు. ఒక ఆదాని గ్రూప్ని కప్పం కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. ఒక దాల్మియా గ్రూప్ని ధ్వంసం చేశారు. అయ్యా, భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పారిశ్రామికవేత్తలను వారి సంస్థలనే కప్పం కట్టాలని, కమిషన్ డబ్బులు ఇవ్వాలని ఇటువంటి దుశ్చర్యలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే. ఇక సామాన్యంగా పనిచేసేటువంటి వ్యాపార వర్గాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వారు భయపడరా? వారిపైన నిందారోపణలు చేస్తూ వారిపైన అసభ్య పదజాలాలతో అసభ్య ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టాలన్న భయభ్రాంతులకు గురి చేసేలాగా కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీద ఒక కొత్త లోకేష్ పాలసీ, ఎల్ పాలసీ తీసుకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పితే వారికి సంబంధించినటువంటి సంస్థలపైన, లారీలపైన, ఆఫీసులపైన దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో సరైనటువంటి శాంతి పద్ధతిలోకి ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం, మౌలిక సదుపాయాలు కలపాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ఉన్నప్పుడే సాధ్యమవుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పారిశ్రామికవేత్త తమ అభిప్రాయాన్ని వెలువరిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సకల శాఖ మంత్రి లోకేష్ గారిని కానీ, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కావాల్సినటువంటి స్ఫోద్భావ వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. సజ్జన్ జిందాల్ గారిని మీరు క్షమాపణలు వేడుకుని ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని, చేసినటువంటి తప్పుడు ఆరోపణల్ని ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణలు చెప్పి సజ్జన్ జిందాల్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి 6 ఒప్పందాలని, ఆ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని తీసుకువచ్చేలాగా అన్ని రకాల చర్యల్ని సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద 3 గ్రూపులకు సంబంధించిన వారి మీద జరుగుతున్నటువంటి దాడినే మీకు చెప్తున్నాను కదా. ఒకే ఒక చిన్న సమస్య కాదు కదా. 3 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకోవాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలకు జరగాల్సింది పోయి ఆ 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి భయపడిపోయి పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాల వైపు చూస్తుంటే